మీకు తెలుసా, మన దేశానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది, ఒక మార్గదర్శి ఉంది. అదే మన భారతదేశ రాజ్యాంగం. ఈ రోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే, మనకు హక్కులున్నాయంటే అవన్నీ ఈ రాజ్యాంగం వల్లే సాధ్యమయ్యాయి. ఈ మహత్తరమైన పుస్తకాన్ని తయారు చేయడం అంత తేలికైన విషయం కాదు. దీని వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఎందరో గొప్ప మేధావులు కష్టపడ్డారు. మీకు తెలుసా, ఈ రాజ్యాంగాన్ని రాయడానికి సుమారు 3 సంవత్సరాల సమయం పట్టింది. స్పష్టంగా చెప్పాలంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు నిరంతరం శ్రమించారు. కొన్ని వందల చర్చలు, ఎన్నో సవరణల తర్వాత ఇది రూపుదిద్దుకుంది. మరి ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ అసలు రాజ్యాంగం యంత్రాలతో ప్రింట్ చేసింది కాదు, లేదా టైప్ చేసింది కూడా కాదు. అవును, ఇది పూర్తిగా చేతితో రాసింది. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అనే గొప్ప కాలిగ్రఫీ కళాకారుడు దీనిని ప్రతి అక్షరం చాలా అందంగా రాశారు. ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాతపూర్వక చట్టాల పుస్తకం. మన దేశం వైవిధ్యం ఉన్న దేశం కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించేలా, అందరికీ న్యాయం జరిగేలా దీన్ని తయారు చేశారు. దీనికోసం వివిధ దేశాల నుండి మంచి విషయాలను గ్రహించి వాటిని మన భారతీయ సంస్కృతికి తగ్గట్టుగా మార్చుకున్నారు. మొదట్లో ఈ రాజ్యాంగంలో 395 అధికరణాలు, 8 షెడ్యూల్స్ ఉండేవి. దీనికోసమైన ఖర్చు కూడా చాలా ఎక్కువే, సుమారు 64 లక్షల రూపాయలు. చివరిగా ఈ రాజ్యాంగం మనకు ఏమి ఇచ్చింది? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇది కేవలం చట్టాల పుస్తకం కాదు, మన దేశ ఆత్మ. మనందరి బాధ్యత మన రాజ్యాంగాన్ని గౌరవించడం మరియు పాటించడం.